హాయ్ అండో! వెల్కమ్ టు అవర్ ఛానల్ రోషిని గణేష్ వ్లాగ్స్ అండి. అందరూ అయితే ఎలా ఉన్నారు? నేనైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సక్సెస్ చేస్తారన్న ఆశతో, కోరికతో అయితే ఎదురు చూస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఇంతకీ మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోతుంది కదా! సో, వీడియో ఏంటి అన్నది థంబ్‌నెయిల్‌లోనే సగం అర్థమైపోతుంది. ఈరోజు మండే కదండీ! నేనైతే మార్నింగే లెగిసి ఇంట్లో పనులైతే చేసుకొని, ఇంట్లో పూజైతే చేసేసుకున్నాననమాట. చూస్తున్నారు కదా! పూజైతే ఇంట్లో అయితే అయిపోయింది. ఇక పూజ సామాన్లయితే పట్టుకొని గుడికి వెళ్ళడానికైతే రెడీగా ఉన్నాను అనమాట. గుడికైతే పూజ సామాన్లు ఏయేయి కావాలో అన్నీ కూడా సిద్ధం చేసుకొని గుడికైతే ఎళ్ళిపోవాలి. ఇక్కడ మా బాబు అయితే నేనెక్కడ వాడిని తీసుకెళ్ళిపోకుండా ఉంటానో అని చెప్పేసి వాడైతే నా చుట్టూనే తిరిగేస్తున్నాడు. ఒకవేళ వాడిని వదిలి వెళ్ళిపోతానేమో అన్నది వాడి టెన్షను అనమాట. నిజానికి వారంలోని ప్రతి వారం కూడా మండే వస్తుంది. కానీ ప్రతి మండే కూడా శివాలయానికెళ్ళాలంటే కొంచెం కష్టమే. ఎందుకంటే మాకు కొంచెం దూరంలో ఉంటుంది. అలా అని ప్రతి వీక్ వెళ్ళాలంటే కష్టం కదా! కానీ నేను కంటిన్యూగా 8 వీక్స్ నుంచి వెళ్తున్నాను. మధ్యలో 1, 2 వీక్స్ గ్యాప్ వచ్చినా మళ్ళీ కంటిన్యూగా 8 వీక్స్ అయితే ఎళ్ళిపోతున్నాను. ఇదైతే 8థ్ వీకు. నిజానికి నేను ఎందుకు శివాలయానికెళ్తున్నాను, అసలు థంబ్‌నెయిల్ ఎందుకు అలా పెట్టాను అన్నది నేనైతే చెప్తానండి. అదంతా చెప్పే ముందేంటంటే, ఆ స్టోరీ చెప్పాలి అంటే, నేను నార్మల్‌గా వీడియో చేస్తే మీకు బోర్ కొడుతుందని చెప్పేసి, మా ఊరు శివాలయము చూపిస్తూ, నేను పూజ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను అనమాట. సో, అది చూస్తూ నేనైతే చెప్తానండి. ఇంతకీ నేను థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు 8 వారాల పూజ అంటే, శివుడికి 11 వారాల పూజ మొక్కుంటదండి. సో, ఈ మొక్కేటంటే 11 వారాలు మనం చెయ్యాలి. ముందు నేను చేసిన విధానం చెప్పే కంటే అసలు ఈ పూజ గురించి నాకెలా తెలుసో చెప్తాను. చాలా రోజుల తర్వాతే కిందటేంటంటే మా సిస్టర్ యూపీలో ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్ అయితే మా సిస్టర్‌కి ఈ విషయం చెప్పిందంటండి. శివుడికి 11 వారాల మొక్కు అనేది చెల్లించుకోవాలి. అలా చెల్లించుకుంటే మనం ఏం కోరుకున్నా కూడా శివుడు నెరవేరుస్తాడు అని చెప్పిందంట. అది చాలా బలంగా చెప్పిందంట. చాలా వరకు అందరికీ నిజాలయ్యాయి. చాలా ఫేమస్ ఈ మొక్కు. చాలామంది చేశారు అని చెప్పిందంట. సరే కదా అని చెప్పేసి మా అక్క అయితే ఇది స్టార్ట్ చేసింది. సో, ఈ మొక్కు స్టార్ట్ చేసి 5 టైమ్స్ 5 వీక్స్ చేసింది. 6థ్ వీక్ మా అక్కగా ప్రెగ్నెంట్ అయింది. మా అక్క 2 ఇయర్స్ నుంచి పిల్లలు లేరని బాధపడిన సమయంలో ఆమెడు చెప్పడము, ఆమె చెప్తే ఈమె స్టార్ట్ చేయడము, 5 వీక్స్ చేసిన తర్వాత ఈవిడ ప్రెగ్నెంట్ అయితే అయ్యింది అనమాట. సో, చూసారు కదా! ఎంత దేవుడు ఎలా నెరవేర్చారో. తరువాత అయితే కొన్ని రోజుల తర్వాత నాకు పెళ్ళైన తర్వాత నాకైతే పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కానీ కొన్ని కారణాల వల్ల అబార్షన్ అయితే అయిపోయింది. తర్వాత నేను బాధపడుతున్న టైంలో ఏమో మా అక్క అయితే నాకైతే ఈ పూజ గురించి చెప్పింది. ఈ పూజ చెయ్యి, ఎలా అయినా సరే ఏ కోరికైనా సరే శివుడు నెరవేరుస్తారు అని నాకైతే చెప్పింది. నేను కూడా వెంటనే ఈ పూజ అయితే స్టార్ట్ చేశాననమాట. నేను స్టార్ట్ చేసిన 1 వీక్ మాత్రమే చేశాను. రెండో వీక్ కల్లాగా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మా ఫస్ట్ బాబు. చూసారు కదా! శివయ్య మహిమలు అని నాకు నిజంగా ఆ రోజైతే అనిపించిందండి. సో, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత పూజ చేయడానికి అవ్వలేక నేనైతే పూజని ఆపేశాను. ఆపేసిన తర్వాత మా పెదబాబు పుట్టిన 1 ½ ఇయర్ వరకు నేను వాడికి ఫీడింగ్ ఇవ్వడం వల్ల, ఇవన్నిట్లి వల్ల పూజ చేయడానికైతే అవ్వలేదు. వాడికి 1 ½ ఇయర్ అయిన తర్వాత నేనైతే పూజ కంప్లీట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఒక 1 వీక్ చేయగానే నేను చేస్తున్నప్పుడే శివయ్యకి అనుకుండేదాన్ననమాట. సో, నాకొక పిల్లడినైతే ఇచ్చావు శివయ్య. ఎవరొకరు పాపో, బాబో ఎవరినైనా హెల్తీగా ఇంకో బేబీని ఇచ్చేయి అని మొక్కుకుంటూ ఆ రోజైతే పూజ చేశాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ ఒక వీక్ మాత్రమే చేశాను. సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో, ఇదంతా నేను వీడియో కోసం అయితే చెప్పట్లేదండి. ఇది మాత్రం చాలా అంటే చాలా నిజం. నిజంగా మీరు భక్తి శ్రద్ధలతో ఈ 11 వారాల పూజ చేస్తే ఎలాంటి కోరికైనా నెరవేరుతది అని నాకు నమ్మకం వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. బయట వాళ్ళు చెప్పిన దానికంటే నాకు, మా సిస్టర్‌కి ఇద్దరికీ నిజమైందన్న ఒక ఇదితోనే నేనైతే ఇది మీకైతే చెప్తున్నాను. నిజానికి ఇప్పటివరకు మేమైతే ఎందుకు చేశాము అన్న విషయం అయితే చెప్పాను. నిజానికి ఈ 11 వారాలు పూజ ఎలా చెయ్యాలి అన్నది ఇప్పుడైతే చెప్తానండి. 11 వారాలు పూజ, 11 వారాలు మొక్కు మనం మొక్కుకున్నప్పుడు, ఈ 11 వారాలు కూడా మనం చ
ఈ పూజ చేయడానికి మెయిన్ మనకుండాల్సింది నమ్మకం అండి. నమ్మకంతోనే పూజ చెయ్యాలి. అవుతాదా? లేదా? చాలా పూజలు చేశాము, చాలా డాక్టర్స్ దగ్గరికెళ్ళాము, అలాగా ఇలాగని డౌటులతో అయితే చెయ్యకూడదు. నిజమైన నమ్మకం ఉంటేనే ఈ పూజ చెయ్యాలి. పూజ స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలి అంటే, పూజ అయితే ఈ 11 సోమవారాలండి. ప్రతి సోమవారం కూడా మనకి ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! ఆ రోజులు తప్పితే మిగతా ప్రతి సోమవారం కూడా మనం ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత శివాలయానికైతే వెళ్ళాలి. శివాలయంలో అయితే అభిషేకం కంపల్సరీ చేయాలండి. ఈ 11 వారాలకి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే అభిషేకం అనమాట. కొన్ని శివాలయాల్లో స్వయంగా మనం అభిషేకం చేయడానికి అవ్వదు. మా శివాలయం ఏంటంటే మేమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. కానీ అన్ని శివాలయాల్లో గర్భాలయానికి వెళ్ళనివ్వరు. కాకపోయినా కూడా అభిషేకం మనం చేయకపోయినా పంతుల్లో అయినా సరే మనం ఇచ్చిన వాటితో అభిషేకం అయితే కంపల్సరీగా చేయించాలి. ఈ పూజకు మెయిన్ ఇంపార్టెంట్ అభిషేకం అన్నమాట. సో, అభిషేకం చేయించుకున్న తర్వాత రోజంతా ఉపవాసం ఉండాలండి. ఉపవాసం కూడా మనం కోరుకునే విధానం బట్టి ఉంటుందండి. కొందరైతే ఆ రోజంతా ఇంకా అంటే ఉపవాసం కఠిన ఉపవాసం ఎప్పుడూ చేయకూడదు. ఏ పళ్ళు అలాంటివి తినొచ్చు. కొందరేటంటే ఇంకా రోజంతా ఇంకా కారం, నూనె ఇలాంటివి ఏవి తినకుండా ఈవినింగ్ కూడా ఏ పాలో, ఏ పాయసమో తాగేసి చేస్తారు. కొందరు నైట్ వరకు ఉపవాసం చేసి నైట్ టిఫిన్ తింటారు. ఈ 2 విధానాల్లో మీరు ఏది అనుకోని చేసుకున్నా పర్లేదండి. కానీ ఏదేమైనా చేసే పూజ శ్రద్ధతో, భక్తితో చెయ్యాలి అనమాట. నిజంగా శ్రద్ధతో, భక్తితో మనం వెలిగించి అభిషేకం చేస్తే ఆ శివయ్య నిజంగా కరుణిస్తాడు. ఇది మాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఇలా 11 వారాలు చేస్తే నిజంగా మీ కోరిక నాకు మా సిస్టర్ వారికైతే 11 వారాలు చెయ్యకముందేనే నెరవేరాయి. అందువల్లే నేను ఈ వీడియో అయితే చేసి మీకైతే చెప్తున్నాను. మీలో కూడా ఎవరికైనా సరే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండి ఏదైనా ట్రై చేయాలి, ఏదైనా తెలియాలి అని ఆలోచిస్తున్న వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా మంచి అవకాశం. నిజంగా చేసేదేది లేదండి. పూజ చేయడం అన్నది అదృష్టమే కదా! శివుడికి పూజ అన్నది మనం చేయడం అన్నది చాలా అంటే చాలా అదృష్టంతో ఫీల్ అవ్వాలి. నిజానికి గుడికి వెళ్ళి ఇదంతా చేయడం మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటది కూడా కదా! సో, అందువల్ల ఏంటంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ట్రై అంటే మీరు పూజని ట్రై చేసి అలా ఇలా అని చెప్పకూడదు. పూజ అయితే చెయ్యండి. కంపల్సరీగా మీ కోరికలు ఏవైనా ఉంటే నెరవేరుతాయి. నాకు మా సిస్టర్‌కి అయితే మా కోరిక అయితే నెరవేరింది. అది అనమాట. సో, అందుకనే నేను ఈ వీడియో మీకైతే షేర్ చేసుకుంటున్నాను. మాలాగా పిల్లల గురించి కానీ, ఇంకేదైనా పడి చూస్తున్న వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను.